అస్మద్గురుభ్యో నమః. పరమాచార్య స్వామివారి దివ్యపద్మాలకు నమస్కారం చేసుకుంటూ మంత్రోపదేశం ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తే మంత్రోపదేశం తీసుకుని వాళ్ళు ఆ జపాన్ని కంటిన్యూ చేయవచ్చు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఒక పిల్లవాడు పరమాచార్య స్వామివారి నుంచి మంత్రోపదేశం పొందాలనే కోరికను స్వామివారి ముందు వ్యక్తం చేశాడు. స్వామి, నీకు ఉపనయనం అయింది కదా, రోజు వీలైనంతగా గాయత్రి జపం చేయి అన్నారు. రోజు విష్ణు సహస్రనామం చేస్తున్నావా అని అడిగారు. చేస్తున్నాను పెరియవా, బ్రహ్మచారి సమాధానం చెప్పాడు. బ్రహ్మచారిగా ఉన్నంతకాలము గణపతి పూజ చేయి అన్నారు మహాస్వామి. వివాహం అయ్యాక మంత్రపూర్వక దక్షిణామూర్తి ధ్యానం చెయ్యి అంటూ మౌనం వహించారు. అంటే ఆ పిల్లవాడికి గాయత్రి జపం చెయ్యి అని, విష్ణు సహస్రనామ జపం చెయ్యి అని, అలాగే గణపతి పూజ, మంత్రపూర్వక దక్షిణామూర్తి, ఈ నాలుగింటికి కూడా మంత్రోపదేశం చేసేసినట్టే. అంటే ఆ పిల్లవాడు తనకు స్వామివారి మంత్రోపదేశం చేసినట్లుగా భావించి నమస్కరించి వెళ్ళిపోయాడు. ఇది స్వామివారు ప్రతి బ్రహ్మచారికి చేసిన ఉపదేశంగా భావించాలి. ఈ రకంగా స్వామి ఆ పిల్లవాడికి మంత్రోపదేశం చేశారు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.